మెసేజ్. ప్రియులారా, ఆదివారం ఈరోజు సంవత్సరం యొక్క మొదటి వారం కదా. దిస్ ఇస్ ద ఫస్ట్ సండే ఆఫ్ ద న్యూ ఇయర్. దేవుడు మనల్ని గత సంవత్సరం అంతా చక్కగా కాపాడి, మీకు ఎంతమందికి తెలుసుకోలేదు ప్రియులారా, ఈ 2024 సంవత్సరం ఎంతో మంది చనిపోయారు. చేయండి, హార్ట్ అటాక్ వచ్చి. నాకు తెలిసి ఒక బ్రదరు ఈజ్ ఫ్రమ్ కాకినాడ ఆ ఏరియా. వాళ్ళ చెల్లెల బర్త్డే కానీ ఆయన బెంగళూరు నుంచి వచ్చాడు. ఈజ్ రైల్వే ఇంజనీర్, సివిల్ ఇంజనీర్. 37-38 years. క్యాబ్లో ఎక్కి ఇంటి వరకు వచ్చి ప్రియులరా వనస్థలిపురంలో బిల్డింగ్ అపార్ట్మెంట్లో సెకండ్ ఫ్లోర్ అనుకుంటాను ఎక్కి ఆయన బెల్లు కొట్టాడు. వాళ్ళ పాప చెల్లెలు అక్క బర్త్డే అమ్మాయి ఓపెన్ చేసింది తలుపు. ఆమెను చూసి కింద పడిచింది. 38 years. సో సర్ప్రైజ్ ఇద్దామని చెప్పి పాపం వచ్చాడంటే ఆయన ఇన్ఫార్మ్ చేయలేదు వాళ్ళ అక్కకి. సో లాస్ట్ టైం నేను వెళ్ళాను మెమోరియల్ సర్వీస్. ఇట్లా మనం గమనిస్తే మనకు తెలవని ఎన్నో ఉన్నాయి. సో అదే ఒక అద్భుతం ఏంటంటే ఆనంద్ గారు, దేవుడు ఒకవేళ మన ప్రాణం పోతే మనం ఏం చేస్తాం కదా, అడగలుగుతామా? ఎందుకు ప్రభావం నా ప్రాణాలు తీసావు, ఎందుకు నన్ను చంపే ప్రభావాన్ని మనం దేవుని అడగలుగుతామా? అన్నిటికంటే బైబిల్ ఒక వాక్యం ఉంది, చచ్చిన సింహము కంటే బ్రతికిన కుక్క మేము. మనము దేవుడు బ్రదర్ బ్రతికిన చచ్చిన సింహం అంటే ధనవంతుడు, మంచి డబ్బు ఉన్నవాడు, మంచి జ్ఞానం ఉన్నవాడు, మంచి బలం ఉన్నవాడు, మంచి పలుకుబడి ఉన్నవాడు, ఇన్ఫ్లుయెన్స్ అంటారు కదా, వాడంతా చనిపోయారు. బైబిల్ మనల్ని బ్రతికిన కుక్కతో పోల్చుంది. కుక్క సింహం ముందు దేనికి పనికి వస్తుందండి? దాని సైజులో వస్తుంది. కుక్క ఎంత అండి? చిన్నది, కానీ అది బ్రతికి దాంట్లో ప్రాణం ఉంది. సారకంగా మనం ఈరోజు బ్రతుకున్నామంటే దేవుడు కదండి. సో అందుని బట్టి మనం దేవుడికి మనము ఎప్పుడు థ్యాంక్స్ చెప్తున్నాం కదా. అందుకే మనం కరెక్ట్ 10:30 నుంచి 11:30 వరకు ఆరాధన ఉంటుంది. 11:30 నుంచి మనకు 12:15 లోపల విల్ ట్రై టు క్లోజ్ ఇట్. సో దేవుణ్ణి ఆరాధించాలి. అందుకే త్వరగా 10:30 వచ్చి అందరం దేవుడిని స్తుతించి దేవుడిని కనపరిచి వాక్యాన్ని వినడానికి మనం ప్రయత్నించేలా. పోయిసారి మనం చెప్పినట్టుగా మనం మందిరానికి ఎందుకు వస్తామంటే జయంతి 4 కారణాలు. ఒకటి, ఫస్ట్ దేవుణ్ణి ఆరాధించడం. ఆరాధన అయిపోయిన తర్వాత వస్తే అది మంచి పద్ధతి కాదు. రెండవది, మనము దేవుడి వాక్యాన్ని విని లోబడడానికి వస్తుంది. కొంచెం విని వెళ్ళిపోతే ఏం లాభం? వాక్యం విని దాని చొప్పున జరిగించువాడు బండ మీద తన ఇల్లును కట్టుకున్న వానికి సమానం. యేసుప్రభువు అంటాడు, వరదలు వచ్చాయి, వర్షం వచ్చింది, గాలి వీసి ఆ ఇంటి మీద కొట్టింది, ఆ ఇల్లు పడిపోలేదంట. ఎందుకంటే అది బండ మీద కట్టబడు. దేవుని వాక్యం సుగంగారు బండ లాంటిది. క్రీస్తు అంటాడు ఆ బండ క్రీస్తే. సో వాక్యము బండ లాంటిది, క్రీస్తు బండ లాంటి వారు. ఎవరైతే వాక్యాన్ని విని అయినంత వరకు లోబడడానికి ప్రయత్నం చేస్తారు వాళ్ళు చాలా ధన్యులు. ఒకరోజు యేసుక్రీస్తు వాక్యం చెప్తుంటే కొంతమందికి వచ్చి, అయ్యా మీ సహోదరి మీ సహోదరులు బయట నీ కొరకు నేను కలవాలనుకుంటానంటే యేసుప్రభువు అంటాడు, ఎవరు నా సహోదరి, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు? ఎవరైతే దేవుని వాక్యం విని దాని చొప్పున జరిగిస్తారో వాళ్ళే నా బ్రదర్స్, వాళ్ళే నా సిస్టర్స్, వాళ్ళే నా మదర్. సో యూ కెన్ బి ఎ సిస్టర్, యూ కెన్ బి ఎ బ్రదర్, యూ కెన్ బి ఎ బ్రదర్, యూ కెన్ బి ఎ సిస్టర్ కదా. సో జయంతి దేవుని వాక్యం ప్రకారం శ్రీలో వాక్యం విని మనం లోబడడానికి రావాలి. ఎందుకు వెళ్తున్నారు? జయంతి ప్రార్థిస్తూ వాక్యం ద్వారా దేవుడు నన్ను మార్చాడు. వాక్యమే మనల్ని మార్చగలుగుతుంది. ఏ స్థితిగా నీ ప్రపంచంలో తిరుగుతుందో మార్చగలరు. జ్ఞానం ఉంటే ఏం లాభమండి? వాక్యానికి లోబడుతుంది. నా ఎదురుకు వచ్చి నా మాటలు విని దాని చొప్పున జరిగించని వాడు ఇసుక మీద తన ఇల్లును కట్టుకున్న వానికి సమానం. వాక్యం విని దాని ప్రకారం చేస్తే బండ మీద కట్టుకున్న వానికి సమానం అంట. వాక్యం విని అక్కడ వెళ్ళిపోయి మర్చిపోయిన తర్వాత మన వర్క్లో బిజీ అయిపోయి ఏదో వాక్యం ఇంటంలే అంతేగాని అని మనం లోబడకుంటే ఇసుక మీద కట్టుకున్న వానికి సమానం. ఏమవుతుంది? ఇసుక మీద ఫౌండేషన్ ఉండదు, డీప్ ఉండదు. వరదలు వచ్చాయంట, వర్షం వచ్చిందంట, గాలి వీసి ఆ ఇంటిని కొట్టిందంట. ప్రియులారా, అది పునాది లేకపోవడం వల్ల ఆ ఇల్లు కూలిపోయింది. ఏంటి గాలి, ఏంటి వర్షము, ఏంటి వరదలు అంటే తీర్పు రోజు. దేవుడు మనం నిలబెడతారని తెలుస్తాడంట. అప్పుడు ఎవ్వరు తప్పించలేదు. ధనవంతులు నిజంగా నేను పరలోకానికి వెళ్ళాలా అనుకున్నవాడు
ఇప్పుడే ఒక అడుగడుగున భయపడి దేవునికి లోపడతారు. ఎవరి ఆత్మకు వాళ్ళకి జవాబుదారు. సో కాబట్టి రెండోది మనం దేవుని సన్నిధికి ఎందుకు వస్తామంట? వాక్యం వినడానికి లోబడడానికి వస్తాం కదా. ఆరోగ్యం ఏదో మెంబర్షిప్ ఉంది, ఏదో వెళ్ళాలా రావాలా, వేస్ట్ అండి. ఇంట్లో కూర్చోవడం బెస్ట్ కదా అనుష. మూడవది మనం ఎందుకు వస్తాం? ప్రభురాత్రి బలలో పాల్పొందడానికి. నెలకు ఒకసారి తీసుకునేది కాదు, ప్రతిరోజు తీసుకోవాలి. కాకపోతే ప్రతిరోజు మనం గ్యాదర్ కాం కాబట్టి వారానికి ఒక్కరోజైనా మనం దాన్ని తీసుకోవాలి. అలా తీసుకున్నప్పుడు తీసుకోకముందు మనం పాపాలు ఒప్పుకోవాలి. నేను ఏమైనా పాపం చేశాను, ఏమైనా అబద్ధం చేశాను, నా డీలింగ్స్లో ఏమైనా డబ్బులు ఎక్కువ తీసుకున్నాను, నా భార్య తింటాను, నా భర్తతో ఏమైనా గొడవ పడ్డానా, ఏమన్నా వేరే పిల్లలు ద్వేషించాను ప్రభావ, నేను నెక్స్ట్ వీక్ నేను చేయను ప్రభావ. మరుసటి రోజే మనం పశ్చాత్తాప ప్రియులలా మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడిగి ఇంకా వాటి జోలికి, ఆ పాపం జోలికి వెళ్ళకుండా ఇప్పుడు తీసుకోవచ్చు. లేదు నేను అవన్నీ సెటిల్ చేసుకునే తీసుకుంటాను, ఇంకా చాలా మంచిది. లేదు ఇప్పుడు తీసుకొని ఇంక నేను ఫ్యూచర్లో నేను వాటి జోలికి వెళ్ళను, ఐ డిసైడ్ ఐ విల్ లివ్ అ గుడ్ లైఫ్. అప్పుడు మనం ప్రభువులో పాపం. నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవము కలదు, అంత్య దినంలో నేను అతన్ని లేపుతాను. అయోగ్యంగా పాపం చేసుకుని మనకి ఇష్టం వచ్చినట్టుగా జీవించి అబద్ధాలు, మోసాలు, లంచాలు, కట్నాలు ఇవన్నీ తీసుకుని వచ్చి దీంట్లో పాల్పొందితే పౌలు అంటాడు, అయోగ్యంగా తీసుకున్నట్లయితే అనేకులు మీలో బలహీనలో వస్తారు, అనేకులు నిద్రిస్తారు. నిద్రిస్తాడు అంటే చనిపోవడం. చనిపోతారంట. సీను దీంట్లో అయోగ్యంగా సిగరెట్లు తాగి, ఒకే సారాయి తాగి, అమ్మాయిలకు తిరుగుకుంటూ మాట్లాడుతున్నాను, మోసాలు చేసుకుంటూ, అబద్ధాలు చెప్పుకుంటూ, లంచాలు తీసుకుంటూ, కట్నాలు తీసుకుంటూ, దాంట్లో మనం ద్వేషం పెట్టుకొని దాంట్లో పాల్పొందకూడదు అంట. ఇంకా సైడ్లో కూర్చోవాలి అంతే. ఎవరన్నా ఏమైనా అనుకుంటారని నటించి మనం తీసుకున్నాం అనుకో రెడీగా. అందుకే అందరితో సమాధానం ఉంటే తీసుకోవాలి. నాలుగోది మనం ఎందుకు వస్తామంటే అందరితో సహవాసం, అందరితో కలవాలి. పోయిన వారం మనం నేర్చుకుంటాం, ఒకరికొకరు మనం సహవాసం ఉంటాం. మీకు ఏంటి మనమే వెళ్ళి కలవాలి. సార్ నా పేరు సో ప్రైజ్ లార్డ్ బ్రదర్, బాగున్నారా, చాలా సంతోషం అండి. సో దిస్ ఆర్ ద 4 reasons we come to church. అది తప్ప మనము వేరే రాంగ్ రీజన్స్ ఆర్ వెరీ బ్యాడ్. అందరినీ కలవచ్చు, మ్యూజిక్ బాగుంటుంది కదా ప్రేరణ, ఆ రీజన్స్ వల్ల మనం ఆ ఫ్రెండ్స్ అందరిని కలవచ్చు, అందుకే చర్చ్కి వెళ్తారు. చాలామంది ఆ టెన్షన్తో వెళ్తారు. కొంతమంది ప్రపోజల్ చూసి వెళ్తారు. చర్చికి వెళ్తే ఎవరు నా అబ్బాయి కనపడతారు, ఓకే మా అమ్మాయికి వాళ్ళకంటే మా అమ్మాయికి అబ్బాయి కనపడతారు, మా అబ్బాయికి అమ్మాయి కనపడతారు. మీకు చాలామంది తెలుసు, చాలామంది ఆ రీజన్తో వెళ్తారు. చనిపోతే రేపు సమాధులు కావాలా, ఆ రీజన్స్ వల్ల మెంబర్షిప్ తీసుకుంటారు. రాంగ్ రీజన్స్. మనం నిజంగా దేవుణ్ణి వెతికినప్పుడు ఇవన్నీ దొరకవా? నేను ఇప్పుడు 150 మ్యారేజ్ చేశాను. అనుకోండి, నా అక్కడ ఉన్నాయి నా యొక్క రిజిస్టర్ 150 నిమిషాలు ప్రియుల. ఏంటంటే వాళ్ళు నిజంగా దేవుని ఒక 10-15 సమాధులు చేశాం. ఓకే, అది కాదు మనకు దేవుని రాజ్యంలో వెళ్ళాలా, రేపు నేను చనిపోతే దేవుని దగ్గరికి వెళ్ళాలా, ఆ ఇంటెన్షన్కి వచ్చామనుకోండి, మనకి ఏదైనా పెళ్లి ఆటోమేటిక్గా దేవుడు చేస్తాడు. సో దిస్ ఆర్ ద రీజన్స్ మనం వీ కమ్ టు చర్చ్. ఈరోజు నా వాక్యం ఏంటంటే, పోయిన వారం మనం పోయిన బుధవారం చేసినట్టుగా మనం సంఘంలో, లోకంలో ఒకరితో ఒకరు మనం ఎలా ఉండాలి అనే విషయాన్ని మనం నేర్చుకున్నాం కదా ప్రియురా. మొదటిది మనం ఏం నేర్చుకున్నామంట పోయినసారి ప్రియురా, మనం సంఘంలో బయట దేవుని బిడ్డలమైన మనము ఒకరిని ఒకరు గౌరవించుకోవాలి కదా విషయం పోయినసారి నేర్చుకున్నాం కదా. ఇతరులను మీకంటే గనులుగా ఎంచండి. ఇంగ్లీష్లో ఉంది కదా, ఫస్ట్ గివ్ రెస్పెక్ట్ అండ్ రెస్పెక్ట్. భార్య కావచ్చు, భర్త కావచ్చు, గౌరవం మర్యాదగా మాట్లాడాలి. భార్యను కానీ మనం గౌరవంగా మాట్లాడాలి, భర్తను కానీ గౌరవం సన్మానించడు. ఆనర్ ఆల్ మెన్, రెస్పెక్ట్ ఆల్ మెన్. ప్రతి ఒక్కరంటే చేయండి. వాడు చక్కోడు, వాడు ఇంటి పని మనిషి అని మనం మాట్లాడాలనుకుంటే ప్రభు నమ్మకం మనకి ఏం రావు. అందులో మాత్రం మనం ప్రవర్తిస్తే కొంతమంది వాచ్మెన్ పెడతానే ఉంటారు. ఆ చక్కడు ఒకరోజు రాకపోతే గట్టిగా తిరుగుతానే ఉంటారు. వాళ్ళు మాత్రం మనం కాదు. మన దగ్గర పనిచేసి వాళ్ళు గురికి నోట్లను తిట్టడం, అందరికీ గౌరవించాలి. బైబిల్ సేస్ 2 Peter 3
2:17 ఒకసారి తీయండి. పరివారం మనం నేర్చుకున్నట్టుగా 2 Peter chapter 2 verse 17. 2వ అధ్యాయం 17వ వచనం ప్రియులారా. రైట్, ఏమనుంది ప్రియులారా? చదవండి. ఎవరు తీస్తే మీరు నీళ్లు లేని బావులను ఫస్ట్ పీటరా సెకండ్ పీటర్ ఐ యామ్ సారీ సన్మానించుడి. అమ్మా ఒక్క నిమిషం. ఫస్ట్ పీటర్ 2:17 ఐ యామ్ సారీ. చదవండి అమ్మా. అందరినీ సన్మానించుడి. సహోదరులను ప్రేమించుడి. చాలమ్మా. అందరినీ సన్మానించుడి. మేఘాలు గారు ఇప్పుడు ఒక్కలను కాదంట. ఎందుకంట పాత నిబంధన కాలంలో ఒక పెద్ద మనిషి వస్తే చాలంటండి, లేచి నిలబడాలంట. కొద్దిగా తల వెంట్రుకలు తెల్లగైనా అనుకోండి, వాళ్ళ వయసు అయిపోయిందని మన వాళ్ళు వచ్చిన వెంటనే బైబిల్ ఏముంది? ఒకరినొకడు మీకంటే గనులుగా ఎంచి వారిని మర్యాదించండి. మనం మర్యాద లేకుంటే మనం ఒక పద్ధతి లేకుండా మనం ఉండకూడదు. మనం ప్రభువు నమ్ముకుని బాప్తిసం తీసుకొని ఆయన రాజ్యంకి వెళ్ళాలా అని మనం డిసైడ్ చేసుకున్న వాళ్ళం కాబట్టి ఆ మినిమం క్వాలిఫికేషన్ వల్ల బైబిల్ ఒకరినొకరు గౌరవించాలి. రెండవది, అందరిని గౌరవించడం కాకుండా మరి ముఖ్యంగా ఒకరిని చాలా గౌరవించాలంట. అది చూద్దామా? ఎస్, బుక్ ఆఫ్ సామ్స్. సారీ, లేవియా కాండము 19:3 అండి. లేవియా కాండము. అందరు తీయండి ప్రియులరా. అందరిని గౌరవించాలా, అందరిని సన్మానించాలా, మనకంటే వాళ్ళు యోగ్యులని భావించి వారు మరి ముఖ్యంగా గౌరవించాలా. కానీ ఇక్కడ ప్రభు ఇంకొక కేటగిరీని మనం ఎక్కువ గౌరవించాలని రాస్తున్నాడు. వాడు ఎవరంట? 19:3. నేను చదువుతాను, గమనించినట్టు కదా. లేవియా కాండము చదువుమా. మీలో ప్రతివాడు, దయచేసి వినండి ప్రియులారా, మీలో ప్రతివాడు తన తల్లికి తన తండ్రికి భయపడవలెను. నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరింపవలెను. ఐ థింక్ ఇక్కడ భయపడవలెను అని ఉంది. తెలుగు ఇంగ్లీష్ లో చదువునా లిటిల్ లౌడ్లీ స్లోలీ. You shall fear every man, his mother and his father, and keep my Sabbath. I am the Lord your God. Okay. King James version lo emundante, each of you must respect your father and mother. So what is the first thing we learned పోయిన వారం అంటే న్యూ ఇయర్ లో ప్రియులారా మనం ఒకరినొకరు ఏం చేయాలంటే గౌరవించుకోవాలి, మర్యాదగా మాట్లాడాలి. ఒకవేళ మనకు తల్లిదండ్రులు ఉంటే కదా అనుష చాలా గౌరవంగా మాట్లాడాలి. ఇప్పుడు మనకు తల్లిదండ్రులు లేరు జయంతి, ఏం చేయాలా? అయినా కానీ పెద్దలను చూసినప్పుడు మన తల్లి లాంటి వాడు, మన తండ్రి లాంటి వాడిని భావించి మన వారిని గౌరవించాలి. తండ్రిని తల్లిని అవమానపరచకూడదు, అగౌరవంగా మాట్లాడాలి. ఒకవేళ మేఘనాథ్ గారు పెద్దలను లేకపోతే తల్లిదండ్రులను అగౌరవంగా మాట్లాడితే ఏంటంట, ఏం జరుగుతుందంట? దయచేసి తీసుకున్న వాక్యము మార్కు సువార్త 7:10. యేసు ప్రభు చెప్పాడంటే ఈ మాట. మోషన్ కోట్ చేసుకుంటూ యేసు ప్రభు ఈ మాట అన్నాడు. ఏమని? 7:10. మార్క్ 7:10. యేసు ప్రభు మోషే చెప్పిన మాటలు కోట్ చేస్తాడు. ఏమనుంది? నీ తల్లిదండ్రులను గణపరచవలెననియు, తర్వాత తండ్రినైనను తల్లినైనను దూషించు వారికి ఏం శిక్ష? మరణ శిక్ష విధింపబడును అని ఎవరు చెప్పారంట? మోషే చెప్పారు. చూశారు ప్రియులారా? నీ తండ్రిని నీ తల్లిని గౌరవించాలి. ఒకవేళ వాళ్ళని దూషించి వాళ్ళని చెడ్డగా మాట్లాడినట్లయితే మోషే చెప్పాడని యేసు ప్రభు గానే ఆ మాట కోట్ చేస్తున్నాడు. వరుణ్
మరణశిక్ష అంటారు. తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేసి దోలు పూసుకోమా. నేను కొంతమందిని చూశాను ప్రియులరా, తల్లిదండ్రులను గౌరవించరు. మన చర్చలో కొన్ని కుటుంబాలు ఉన్నాయి, మరీ దూరం అండి. చూసుకో వెళ్ళిపో, వాళ్ళ డాడీని తల్లిగా చెప్పొచ్చు కదా. బైబిల్ రాయబడింది, ఒకవేళ వాళ్ళు పాత నిబంధన కాలంలో ఉంటే ఏమైందట, రావడం గురించి చంపేవాళ్ళు. నువ్వేం కొడుకు రాదు, దేవుడు నీకు ఎవరు నీకు జన్మం ఇచ్చిందని చంపేవాడు. యేసు ప్రభు అంటాడు మన నీ తల్లిదండ్రులను గణపరచాలి, నీ తల్లిదండ్రులను గణపరచాలి, తండ్రినైనను తల్లినైనను దూషించు వానికి మరణ శిక్ష విధింపవలెనని మోషే చెప్పాడు కదా. మోషే చెప్పిన మాట యేసు ప్రభు రిపీట్ చేస్తున్నాడండి. సో ప్రియుల మనకు పెద్దగా ఈరోజు నాకు తల్లి ఉందండి, మా ఫాదర్ ప్రభువును నిద్రించారు. కొంతమందికి బోత్ పేరెంట్స్ ఉన్నారు, కొంతమంది కొట్టి ఫాదర్ ఉన్నారు, మదర్ లేరు. ఎట్లా కానీ వాళ్ళని గౌరవించాలి. ఒకవేళ మనకు ఇద్దరు లేరు అనుకోండి, ఆ వయసు గల వారిని మనము ఏం చేయాలంట, మన తల్లిదండ్రులుగా భావించి, అమ్మ ఇప్పుడు వినోదం మమ్మీ కదా, ఆమె పెద్ద మనిషి సెకండ్ 2 ఫ్లోర్ ఎక్కి వస్తుంది. నేను ఇప్పుడు ఆమెను చూసుకుంటున్నా మా మదర్గా భావించి మంచి గౌరవించాలని తప్ప, దేవుడు నా మదర్ ప్లేస్లో ముఖాన్ని పంపించాడే అన్నట్టుగా మనం అమ్మ అమ్మ అని మాట్లాడి మంచిగా గౌరవించాలంటే, తల్లిదండ్రులను గౌరవించేవారు వాళ్ళు చాలా ధన్యులు, చాలా కాలం బ్రతుకుతారంట. 10 ఆజ్ఞలో ఒక ఆజ్ఞలో ప్రామిస్ ఇచ్చాడు దేవుడు, నీ తల్లిదండ్రులను కనపరచుము, నీవు దీర్ఘాయుష్మంతుడు అవుతావు. ఎక్కువ కాలం బ్రతకాలంటే తల్లిదండ్రులు గౌరవించి మర్యాదించి వారు ఎక్కువ రోజులు బ్రతుకుతారంట. తల్లిదండ్రులు తిట్టి కొట్టి వాళ్ళని దూషించి, నన్ను ఎందుకు కన్నావు, నాకు ఎందుకు పైసలు ఇవ్వట్లేదు, ఓకే నీ వల్లనే ఈ పాడైపోయిన తల్లిదండ్రులు ఈ టైప్ మాట్లాడేవాడు బైబిల్లో రాయబడింది. దేంతో కొట్టారా, మరణశిక్ష అంటే రాళ్ళతో కొట్టి చంపేయాలి. సనీ యూ హ్యావ్ బోత్ ద పేరెంట్స్ కదా, సో రెస్పెక్ట్. నేను ఆయన అడిగాను, నువ్వు యూఎస్కి వెళ్తా ఉంటే, లేదు బ్రదర్ ఐ వాంట్ టు హియర్, ఐ వాంట్ టు టేక్ కేర్ ఆఫ్ మై పేరెంట్స్. మా అన్న ఆల్రెడీ వెళ్ళాడు. అట్టా ఆ ప్రేమలు, ఆ గౌరవం, అందరినీ గౌరవించాలి. బైపోయిసారి నేర్చుకున్నట్టు మరి ముఖ్యంగా బైబిల్లో రాయబడి, నీ తల్లిదండ్రులను, నీ తండ్రిని, నీ తల్లిని సన్మానించు. వాళ్ళని అవమానపరుస్తే ఓకే అతనికి మరణశిక్ష. ఇంకొకసారి ప్రియులలో మనము సామెతల గ్రంథం ఒకసారి తీసుకుందామండి. గౌరవించే విషయంలో, తల్లిదండ్రుల విషయంలో సొలొమోను ఏం రాశాడో చూద్దామండి. బుక్ ఆఫ్ ప్రావర్బ్స్ 20:20. ఇవి పాత నిబంధనల కాలమే, ఇప్పుడు అవి వర్తించడం అనుకోవద్దు ప్రియులారా, చాలా మటుకు అన్ని వర్తిస్తాయి. 20:20 అందరూ ఒకసారి చూడండి ప్రియులారా, నేను మీకు చదువుతాను. తన తండ్రినైనను తల్లినైనను దూషించు వాని దీపము కారు చీకటిలో ఏమవుతుంది, ఆరిపోవు. ఫస్ట్ ఇక్కడ ఎవరు పేరు ఇచ్చాడంటే ప్రియులారా, మీరు ఎక్కడైనా చూడండి ప్రియులారా, ఇట్లా పేరెంట్స్ గురించి రాసుకుంటే ఫస్ట్ తండ్రి పేరే వస్తుంది రాయాలమ్మా. ఫస్ట్ తండ్రినైనను తల్లినైనా దూషించువాడు. ఫస్టే ఫుల్ కారు చీకటి, దాంట్లో దీపం పట్టుకొని పోతున్నాడు. కానీ తల్లిదండ్రులు గౌరవించలేదు కాబట్టి ఆ కారు చీకటిలో వాడి దీపము ఆరిపోతుందట. ఆ కారు చీకట్లు ఏం కనపడదంట ప్రియులారా, ఉండడమే చీకటి, ఆ నడవడమే చీకట్లో నడుస్తున్నాడు. ఏమి మార్గం వేరే ఇది ఏం లేదు. ఈయన చేతిలో దీపం ఒక్కటే ఆయనకు సహాయం. సో పోయినసారి మనం నేర్చుకున్నట్టు ప్రియులారా, మనం ఒకరినొకరు గౌరవించుకోవాలి. నేను జస్ట్ రిపీట్ చేసి ఐ గో టు న్యూ లెసన్. రెండవ ప్రియులారా, మనం పోయిన వారం మనం నేర్చుకునే సత్యం ఏంటంటే, మనం ఒకరికొకరు వందనాలు చెప్పాలి. వి హావ్ టు గ్రీట్ వన్ అనదర్ కదా. పరిశుద్ధ బుద్ధులతో మీరు ఒకరినొకరు వందనములు చెప్పుకొనుడి కదా. 4 వచనాలు చదువుతుంది. మనం మందిరానికి వచ్చినా, బయట ఉన్నా, కార్పొరేట్ ఆఫీసులో చూడండి, అందరూ ఒకరు గుడ్ మార్నింగ్ చెప్పుకుంటారు కదా, మంచిగా షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటారు. పోయినసారి చెప్పినట్టుగా అమెరికా, కెనడా, ఈ వెస్ట్రన్ కంట్రీస్లో గట్టిగా గట్టిగా నొక్కుంటారంట. దట్ ఇస్ అ సైన్ ఆఫ్ గ్రీటింగ్ వన్. మన ఇండియాలో 2 చేతులు జోడించి ప్రైజ్ ది లార్డ్, నమస్తే అంటారు. చైనాలో
ప్రియులు చాలా సాఫ్ట్గా టచ్ చేసుకుంటారు చేతిలో. వాళ్ళు గట్టిగా నొక్కామనుకోండి అది వాళ్ళకి అది అవమానం అంటారు. సో ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క మీకు ఎప్పుడన్నా ఇంగ్లాండ్కి వెళ్ళి చూడండి, ఇంగ్లాండ్ ఒకప్పుడు హ్యాట్, వాళ్ళకి హ్యాట్ ఉండేది, హ్యాట్ తీసి వాళ్ళు తల ఉంచేవారు. ఇప్పుడు అవి లేవు కాబట్టి గ్రీట్ వన్ అనదర్, ఓకే గుడ్ మార్నింగ్ ఫ్రెండ్. సో మనము మందిరంలో బైబిల్లో మనం పోయినసారి నేర్చుకున్నాం కదా, ఒకరినొకరు మీరు వందనములు పరిశుద్ధ ముద్దులతో. యూదా దేశంలో ప్రభు నమ్ముకున్న ప్రతి ఒకళ్ళు పరిశుద్ధ ముద్దులు అంటే ప్రియులరా దేశకి టీచర్. ఇప్పుడు చాలా మంది అమెరికన్స్ మీరు చూడండి ప్రియులరా, దే టచ్ వాళ్ళ యొక్క చంపలు టచ్ చేసుకుంటారు. అప్పుడు తప్పేం లేదు, లేడీస్ పెట్టుకోవచ్చు, పురుషులు పెట్టుకోవచ్చు కానీ ప్రియులరా. సో కేర్ఫుల్, కానీ అందరిని మనము గ్రేట్ చేయాలి. ఫస్ట్ యేసుప్రభు ఏం చెప్పాడు, ఇతరులు మీకు ఏం చేయాలని కోరుకున్నారో మీరే ఫస్ట్ చేయండి. కొంచెం నేర్చుకున్నాం కదా ఫస్ట్ అదే వాక్యం. ఇట్ దట్స్ కాల్డ్ గోల్డెన్ రూల్. దేవుడు కొన్ని రూల్స్ పెట్టాడు, అన్నిటికంటే గోల్డెన్ రూల్, వేరే వాళ్ళు నన్ను డిన్నర్కి ఇన్వైట్ చేయాలా అనుకుంటే ఫస్ట్ మన వాళ్ళని ఇన్వైట్ చేయాలా. వేరే వాళ్ళు నాకు నమస్తే చెప్పాలనుకుంటే నేను ఫస్ట్ వాళ్ళని చెప్పాలా. వేరే వాళ్ళు నన్ను మంచిగా గౌరవించాలంటే ఫస్ట్ మనం గౌరవించాలా. ఒకరిని గ్రీట్ చేసుకోవాలి. ప్రభు నమ్ముకున్న వాళ్ళు ప్రభు ఇవన్నీ వాక్యంలో ప్రభు నమ్ముకున్న వాళ్ళకే రాశారు ప్రియులరా. మనం ప్రభు నమ్ముకున్న తర్వాత ఒకరినొకరు గ్రీట్ చేసుకోకుండా ఏదో వచ్చాము వెళ్ళిపోయాము. నాకు ఒకసారి బాగా అనిపిస్తుంది, కొన్నిసార్లు వస్తారు ఒకరు గ్రీట్ చేయరు, విషయం చేయరు, మేమే వెళ్ళాలా అని ప్రతి ఒక్కరు అనుకోవాలి. నేనే వెళ్ళాలా పోయేటప్పుడు చెప్పరు. మన చిన్న ఫెలోషిప్ కదా ప్రియులరా, మనం ప్రేమ అనే ఆ యొక్క దీని మీద మనం ఆపరేట్ చేస్తున్నాం. పెద్ద చర్చలలో మెంబర్షిప్ లేకపోతే కమిటీ అలాంటివి మనకేం లేవు. మనం చిన్న కుటుంబాలు, ఫ్యామిలీ. పోయితే వచ్చినప్పుడు ప్రైజ్ లార్డ్ చెప్పుకోవాలా, పోయితే బ్రదర్ మేము ఉంటాం. ఇక్కడ ఒకరు ఉన్నారు కదా, మనం ఒక బ్రదర్ ఉన్నారు, ఒక పాస్టర్ గారు ఉన్నారు, పోయినప్పుడు చెప్పుకుంటూ పోవాలా. అది దేవుని వాక్యం. ఒకరినొకరు గ్రీట్ చేయండి, గ్రీట్ వన్ అనదర్. మూడోది మనం నేర్చుకుని పోయిన వారం ప్రియులరా, ఒకరికొకరు మన సహవాసం ఉండాలి, ఫెలోషిప్. అపోస్తుల కార్యంలో మనం చదివాం ప్రియులరా, 120 మంది ప్లస్ 3000 మంది, 3120 మంది వాళ్ళు ప్రతిరోజు వాళ్ళు ఏం చేసేవారంట, అపోస్తుల బోధ. అపోస్తుల బోధ అంటే ఏంటి? ఓల్డ్ టెస్టిమెంట్ పాత నిబంధన టీచింగ్స్ కాదు. ఎప్పుడు చూసినా అపోస్తులు న్యూ టెస్టిమెంట్ లో యేసు ప్రభు చెప్పిన మాటలు బాగా ధ్యానించేవారంట. అపోస్తుల బోధ అంటే పాత నిబంధన టీచింగ్స్ కాదు, అపోస్తుల బోధ అంటే కొత్త నిబంధన టీచింగ్స్. యేసు ప్రభు ఏం చెప్పాడు వాటి గురించి ఎప్పుడు ప్రతిరోజు సహవాసం. రెండోది రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన ఎందును ఎడ తెగకున్నారంటండి. ఆ రోజుల్లో చిన్న స్మాల్ టౌన్, పెద్ద సిటీ ఏం కాదు, ఇప్పుడు హైదరాబాద్ లాంటి సిటీ కాదు, స్మాల్ టౌన్. దగ్గరలో ఉండేవారు కాబట్టి రోజు గ్యాదర్ అయ్యేవారంట. ప్రతిరోజు ప్రభు రాత్రి పిల్లలు పాలు పొందేవారంట, మంచిగా సహవాసం మాట్లాడుకునేవారంట. మనకు ఒకళ్ళు అవసరం ప్రియురా. పోయినసారి మనం నేర్చుకున్నాం కదా, ఓకే, ఇనుమును పదులు చేసినట్టుగా చెలికారుడు తన చెలికారుని పదులు చేస్తాడు, బలపరుస్తాడు. నాకు తెలవని నేను మీ దగ్గర నుంచి నేర్చుకుంటాను, మీకు తెలవని మీరు నా దగ్గర నేర్చుకుంటారు, ఆమెకు తెలవని ఈమె దగ్గర నేర్చుకుంటుంది, ఈమెకు తెలవని అట్ట మనకు మీకు ఇవ్వాలన్నదా. ఒక్కరు ఉండలేము, మనుషులకు లేకుండా మనం ఉండలేము. మన పెళ్ళిళ్ళకి మనుషులు రావాలా, మనకు సావులకు పెళ్ళిళ్ళు రావాలా. నేను ఒకసారి చెప్పాను ప్రియురా, ఇక్కడ ఒక సిస్టర్ ఉండేది, నాకు చాలా సంవత్సరాల నుంచి పోయి ప్రియురా అందరూ పాస్టర్ల గురించి కామెంట్ చేసి, ఎంతమంది పాస్టర్ల గురించి వాక్యం చెప్పారు. ఆయన గురించి, ఆయన భార్య గురించి, ఫ్యామిలీ గురించి కామెంట్ చేసి లాస్ట్ చనిపోయింది. మీరు నమ్ముతారు కదా, 5 మంది లేరండి. నేను నా మీద కామెంట్ నాకు పెట్టుకున్నది. పాస్టర్లతో పెట్టుకుంటారు ఎవరన్నా సంఘస్థులు, పాస్టర్ల మీద కామెంట్ చేస్తారు ఎవరన్నా సంఘస్థులు. మీకు వాక్యం చెప్పి ప్రార్థన చేసి, మీకు సావులు చేసి, మీ పెళ్ళిళ్ళు చేసి మీకు చేస్తే పాస్టర్ల మీద మనం పెట్టుకుంటామా? సునీత గారు పెట్టుకున్నది లాస్ట్కు. ఆమె సావుకు 5 మంది వెళ్ళారండి, నేను వచ్చాను, నేను వెళ్ళాను.
ఎవరు లేకుండా చాలా బాగా అనిపించింది. మన చావులకు రావాలి, మన పెళ్ళిళ్ళకు రావాలి, ప్రియుల సేవకులతో మంచి అందరికీ మంచి మంచి సహవాసం ఉంటేనే మన కత్తి ఇరువును పదులు చేసినట్టు మనము ఇతరులను మనము బలపరుస్తామంటాం ప్రియుల. మనుషులతో ప్రేమగా మనం ఉండడానికి మనం ప్రయత్నం చేద్దాం ప్రియులరా. నాలుగోది మనం పోయిసారి మనం నేర్చుకున్నది ఏంటంటే ఒకరితో ఒకరము సమాధానంగా ఉండాలి. ఎలా ఉండాలంట కదా అందరూ పోయిన వారం మనం నేర్చుకున్నాం. అందరితో సమాధానంగా ఉండటం ప్రయత్నము శక్యమైతే మీ చేతనైనంత మటుకు సమస్త మనుషులతో సమాధానం, ఎవరితో గొడవడం, ఎవరితో మిస్అండర్స్టాండింగ్ ఉండదు. అయినంత వరకు సమాధానం మనమే మాట్లాడడం, మనమే ఆలోచిద్దాం, మనమే పలకరిద్దాం. సమాధానం లేకుండా, పరిశుద్ధత లేకుండా ఎవడు దేవుణ్ణి చూడలేడు. ఎవరు చూడలేరు. మనం వచ్చిన పర్పస్ అంతా అదే కదా. మనం దేవుని దగ్గరికి వెళ్ళాలి చనిపోతే. సమాధానమును వెతికి దానిని వెంటాడండి. మన పరిసర సమాధానం ఎక్కడ ఉంటుందో అక్కడనే ఉండాలి. ఈ మిస్అండర్స్టాండింగ్, గొడవలు అక్కడ దగ్గర మనం వెళ్ళకూడదు. ఎక్కడ సమాధానం, ఎక్కడ ప్రేమలు, ఎక్కడ నెమ్మది ఉందో అక్కడ వెళ్ళి మనం దాన్ని వెంటాడాలంటే పిల్లలు. పరలోక రాజ్యంలో సమాధానం ఉంటుందంట. ఐదోది మనం పోయిసారి నేర్చుకున్న పిల్లలు చెప్పండి, ఒకరినప్పుడు మనము క్షమించు కదా రాయడం, క్షమించుకోవాలి. ఏదో కొన్ని తప్పులు జరగచ్చేమో, తప్పులు చేయని వ్యక్తి ఎవరున్నారు శైలోకంలో కదా పీటర్? ప్రతి ఒక్కరి కానీ కొద్ది పెద్ద మనసుతో కొద్దిగా క్షమించుకోవాలి. బైబిల్ రాయబడింది పరలోకముందున మా తండ్రి అని ఆ ప్రార్థన నేర్పించాడు కదా. ఆ ప్రార్థన తర్వాత 16 పాయింట్స్ ఉంటాయి. దాంట్లో ఒక్క పాయింట్ తీసుకుని యేసు ప్రభు దాన్ని ఫర్దర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఏంటది? మీరు ఇతరులను క్షమిస్తే మీ పరలోక తండ్రి మిమ్మల్ని, లేకపోతే దేవుడు మిమ్మల్ని క్షమించడు. ఆ వాక్యం చదివినప్పుడు దినకరన్ గారు ఒకసారి వాక్యం చెప్తుంది. దినకరన్ గారు ఆ వాక్యం విని అంత పెద్ద భక్తుడు, అంత పెద్ద సేవకుడు ఆయన వెళ్ళి ఆయన ఒకరోజు సాక్ష్యం చెప్తున్నాడు. దినకరన్ గారు ఆ క్యాసెట్లో అప్పుడు నేను చిన్నప్పుడు విన్నాను. ఒకే ఈ సమాధానం పడండి లేకపోతే పర్వత రాజ్యం వెళ్ళము. దినకరన్ గారు అంటారు, నేను ఆయన వాక్యం విని నాకు తెలిసినా కానీ ఆ రోజు దేవుడు నాతో మాట్లాడాడు. వెళ్ళి ఆయనకు సమాధానం పడ్డాడు. నేను ఒకరోజు అదే వాక్యం చదువుతున్నాను ప్రియుల. సమాధానం వెతికి దాన్ని వెంటాడండి, అందరితో సమాధానం ఉండండి. సో కూర్చొని నేను వాక్యం చదువుతుంటే నాకు ఎవరికైనా సమాధానంగా లేదా అని ఆలోచిస్తే కొంతమంది నా మైండ్కి వచ్చారండి. మేఘనాథ్ నమ్ముతారు లేదు రాయాలని నేను ఒక బుక్ పెన్ను తీసుకొని ఒక పేపర్లో రాసుకున్నాను. 20 మంది పేర్లు వెళ్ళాను. అంటే వాళ్ళతో గొడవపడ్డానని కాదు, ఏదో వాళ్ళని చూస్తే పెద్దగా మాట్లాడేవాడిని కాదు. సో నమ్ముతారు లేదు అందరి దగ్గర పీటర్ ఇంటికి వెళ్ళి వాళ్ళ చేతులు పట్టుకొని సారీ చెప్పి సమాధానం అందరిది అయిపోయింది. లాస్ట్ బెంగళూరులో ఆయన మిగిలాడు. నేను ఒక సంస్థలో ఇద్దరం చేసేవాడు. ఈ వాజ్ ద లీడర్, ఆయన నాయకుడిగా ఉంటే ఏం చేయడం ఆయన ఫోన్ నెంబర్ తెలవదు. నేను 7 years బెంగళూరులో ఉన్నప్పుడు నేను అక్కడ చేశాను, అసిస్టెంట్ పాస్టర్గా చేశాను. ఆయన కొద్దిగా సతాయిస్తే కొద్దిగా ఆయనతో కొద్దిగా చిన్న ప్రాబ్లం అయింది. మీరు నమ్ముతారు లేదు, నాకు పెళ్ళైన 2 సంవత్సరాలకు 1 yearకే ఆయనకు నేను సమాధానంగా లేనా అని చెప్పి ఆయన ఫోన్ నెంబర్ సంపాదించుకున్నప్పట్లో కొద్దిగా మొబైల్స్ లేవు. ఆయన టాకింగ్ అబౌట్ 99. మాకు మ్యారేజ్ అయిన 2 నెలలకే అలా చేసి ఫోన్ నెంబర్ సంపాదించుకొని సుధా గారు కాల్ చేసి, సార్ ఐ యామ్ రియల్లీ సారీ, నాకు అప్పుడు మెచ్యూరిటీ లేకుండా, ఐ వాజ్ 22 years అప్పుడు బెంగళూరులో ఉన్నప్పుడు మెచ్యూరిటీ లేదు. ఐఎమ్ రియల్లీ సారీ, నేను మీ గురించి అలా మాట్లాడకుండాల్సింది, మీ పట్ల నేను అలా ప్రవర్తించకుండాల్సిందని కాల్ చేసి సారీ చెప్పిన. అప్పుడు ఆయన నడుపులా ఎస్ సైమన్, నేను నిన్ను క్షమించాను, నేను సమాధానం ఉన్నాను. తర్వాత నాకు మంచి దేవుడు కృపించాడు. క్రిస్టియానిటీ, క్రైస్తత్వం 3 floors లాంటిదంట, 3 అంతస్తులు లాంటిదంట. ఫస్ట్ ఫ్లోరు మన పర్సనల్ లైఫ్. ఎవరు లేరండి, నేను ఒక్కడిని ఇంట్లో ఉన్నా, ఎవరితో మాట్లాడుతున్నాను, ఏం చూస్తున్నాను మొబైల్లో,
ఎవరా ఏం ఆలోచిస్తున్నాము? మన వ్యక్తిగత జీవితం మంచిగా లేకపోతే మనం ఏం చేయగలుగుతాం? పర్వతానికి వెళ్ళగలుగుతాము? ఒక దేవుడు సేవకుడు అంటాడు, సో క్రిస్టియానిటీ ఇస్ లైక్ 3 floors. ఫస్ట్ ఫ్లోర్ ఇస్ మై పర్సనల్ లైఫ్. అందుకే రోజు బైబిల్ చదువుకోవాలి, రోజు ప్రార్థన చేసుకోవాలి, రోజు పాపాలు అనుకోవాలి. వాక్యమే మనల్ని మార్చగలుగుతుంది, మీరు ఏం మార్చలేదు కదా. ఒకే ఒకటి మన వ్యక్తిగత జీవితంలో అన్నంతవరకు ఎలాంటి ద్వేషాలు, ఎలాంటి అందరితో ప్రేమ, అందరితో సమాధానం, అందరితో నెమ్మదిగా ఉంటేనే పరలోక రాజ్యం. ఎక్కడ లేదు. చూద్దాం ఆ వాక్యము. హీబ్రూస్ 12:14. హీబ్రూలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం ప్రియులారా. 12:14 ఏముంది ఇక్కడ ఒకసారి గమనిస్తే, అందరితో ఎలా ఉండాలా? సమాధానమును, రెండవది పరిశుద్ధత కలిగి ఉండుటకు ప్రయత్నించుడు. తర్వాత అంటాడు పరిశుద్ధత ఎవడను ప్రభువును చూడడు. పరిశుద్ధత లేకపోతే ఎవరు దేవుడిని చూడలేదు. ఈ రెండు అండి, పరిశుద్ధత ఒకటే కాదు పీటర్, సమాధానము ప్లస్ పరిశుద్ధత. ఈ బుక్ హీబ్రూలకు రాసిన పత్రిక ఎప్పుడు రాస్తారు ఈ రోజు తెలియదు. చాలా మంది పౌలు అంటాడు, కానీ ఎక్కడ కానీ ఇంగ్లీష్లో మీరు డిక్షనరీలో లేకపోతే వెబ్సైట్లో చూస్తే హీబ్రూస్ రిటన్ బై అన్నోన్, తెలవని వ్యక్తి అని రాయడు. ఆయనకి ఏం దేవుడు ఎలా తప్పాడు చూడండి. అందరితో సమాధానం ప్రయత్నించి, రెండోది పరిశుద్ధత కలిగి ఉండటకు ప్రయత్నించి. ఇవి రెండు లేకుండా ఎవడు దేవుణ్ణి చూడడు. సమాధానం అనేది మనుషులతో మెయింటైన్ చేయాలి. పరిశుద్ధత అనేది ఎవరితో మెయింటైన్ చేయాలా? దేవుడు. అంతే కదా ప్రియులారా? కదా పీటర్? సమాధానం మనుషులతో అంట ప్రియుల. పరిశుద్ధత దేవుడితో. అందుకే ఎలాంటి చెడుతనంపులు రాకుండా వచ్చిన ఇరుటి దేవాలయాన్ని క్షమించండి ప్రభు. ఐఎమ్ సారీ ప్రభు. పాపాలు ఒప్పుకునేవాడు చాలా ధన్యులు ప్రియులారా. బైబిల్లో నాకు తెలిసి 2-3 రాజులు ఉన్నారు పాపాలు ఒప్పుకుండా చనిపోయాడు. మొదటి రాజు సౌలు కదా ప్రియులారా. సౌలు ఏం చేశాడు? దావీదు మీద పగబట్టాడు. దావీదు దేవుని కుమారుడే, సౌలు దేవుని కుమారుడే. సౌలు అందరికంటే 5 లక్షల మందిలో సౌలు టాల్ ఉండేవాడంట. మన వినోద్ బ్రదర్ నిలబడతారు అంత, మన ఆనంద్ బ్రదర్ చాలా. అలా ఒక్కడే ఒక రాజు, ఒక్కడే ఒక వ్యక్తి ఫుల్ స్మార్ట్ ఉండేవాడంట సౌలు. ఆయన గురించి రాయబడేది వెరీ వెరీ హంబుల్, చాలా తగ్గించుకునేవాడు. దేవుడు ఆయన రాజుగా ఎన్నుకున్నాడంటే చూడండి, ఆయనలో మంచి క్వాలిటీస్ లేకుంటే ఎన్నుకుంటాడా? యేసుక్రీస్తు రాత్రంతా ప్రార్థన చేసి కొండ మీద నుంచి దిగొచ్చి పొద్దున్నే 12 మంది అపోస్తలులుగా ఎన్నుకున్నాడు. దాంట్లో యూదాగా ఉన్నాడు. సో జీసస్ చాయిస్ వాజ్ నాట్ రాంగ్. యేసు ప్రభు ఎన్నుకున్నప్పుడు ఎలాంటి తప్పు చేయలేదు. యూదా వాజ్ వెరీ 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 నైస్ పర్సన్. కానీ లాస్ట్కు ఆయన దొంగగా మారిపోయి. తర్వాత అక్కడ యూదా నువ్వు పుట్టకుండా ఉంటే బాగుంటుంది రా బాబు, నువ్వు పుట్టి నరకానికి వెళ్ళడానికి. లాస్ట్ యేసు ప్రభు అంటాడు, యూదా శిష్యులను చూసి మీలో ఒకడు సాతాను, మీలో ఒకటి నన్ను పట్టించబోతున్నాడు. అందరూ ప్రభువా నేనా అని బాధపడుతుంటే యూదా నేను కాదు కదా ప్రభువా. 12 మందిలో ఒకటిగా ఎంచమంటాడు. కానీ లాస్ట్ యూదా పట్టించాడు. ఇంత ఘోరం కదా ప్రియులారా. సౌలు గారిని దేవుడు ఎదుర్కొన్నాడు. టాలెస్ట్ మ్యాన్, వెరీ హ్యాండ్సమ్, చాలా చక్కగా కనపడేవాడు అంట. దేవుడు ఆయన వాళ్ళ డాడీ చెప్పాడంట, సౌలు మన గాడిదలు పొద్దున వెళ్ళిపోయి రాలేదని చెప్తే ఈయన కొండలు లోయలు పోయి ఎతికాడంట. గాడిదలు ఎదుగుతూ శామ్యూయేలు అనే ప్రవక్త వచ్చి ఆయన తల మీద దూరిపోయి దేవుడు నువ్వు రాజుగా చేస్తున్నాడు అన్నాడు. మనం డ్యూటీకి వెళ్తే ఎవరన్నా వచ్చి దేవుడు నిన్ను రాజుగా చేస్తున్నాడు అంటే గాడిదలు వెతుకుతున్నాడు. ఇమ్మీడియట్గా శామ్యూయేలు వచ్చి ఆయన తల మీద తైలం, ఆ రోజుల్లో తైలం అనేది అభిషేకానికి గుర్తు. ఆయిల్ ఈజ్ అ సింబల్ ఆఫ్ అనాయింటింగ్.
రాజయ్యాడు. ఆయన రాజైన ప్రియులారా గొల్లియాత్, ఫిలిస్తీన్లకు గొల్లియాత్ అనే ఒక వ్యక్తి ఉండేవాడు. నెఫీలియుడు. గొల్లియాత్ ఎవరంట శీలా గారు? నెఫీలియుడు. మీరు టైప్ చేసి చూడండి ప్రియులారా. నెఫీలియులు అంటే ఆల్మోస్ట్ ఈ బిల్డింగ్ కంటే హైట్ ఉంటే అంత హైట్ ఉండేవాడు. గొల్లియాత్ ముందు దావీదు చిన్న కుక్క మాదిరి కనపడేవాడు. హైట్, పర్సనాలిటీ. ఈ గొల్లియాత్ వచ్చి ఇశ్రాయేలు మీద ఛాలెంజ్ 40 రోజులు వచ్చాడంట. అరే రండి నాతో యుద్ధం చేయండి, మీరు మొగళ్ళు అయితే రండి. ఎవరు పోయేవాళ్ళు కదంటే ఆయన హైట్, పర్సనాలిటీ చూసి. ఒకరోజు దావీదు ఈ సౌలు, ఆయన అప్పటికి సౌలు రాజు అయ్యాడు కదా, సౌలు దగ్గర ఆయన అన్నదమ్ములంతా, దావీదు అన్నదమ్ములు పనిచేసేవాడు సైనికులుగా. ఈ సైనికులకు ఏదైనా వాళ్ళ అన్నదమ్ములకు ఏదైనా స్వీట్ ఇచ్చడమని దావీదు వాళ్ళ డాడీ పంపించాడంట, జెస్సీ. ఈయన వచ్చాడంట. వచ్చి ఆ స్వీట్స్ ఇస్తుంటే గొల్లియాత్ వచ్చి ఛాలెంజ్ చేస్తున్నాడు. ఈయన విన్నాడు. ఈయన లాస్ట్కు రాజు నేను వెళ్తానంటే, నువ్వు వాడి ముందే వెళ్తావు, హైట్ ఉన్నాడు. అన్ని ఆర్మర్, ఆయనకి షీల్డ్, ఇవన్నీ వేసారంట. దావీదు కంట్రోల్ చేసుకోలేకపోయాడంట ఆ బరువుకి. దావీదులో పెద్ద హైట్ ఏం లేదు, ఇలా కొట్టాడు. లాస్ట్ కమ్మా దావీదు వెళ్ళి ఆ గొల్లియాత్ అన్నాడంట, నువ్వు నీ సొంత బలంతో వస్తున్నావు, నేను ప్రభునామంలో వస్తానని ఒడిసెలో నాకు రాళ్ళు పెట్టుకొని తిప్పి 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 కొట్టే లోపల ఆయన కరెక్ట్ ఈ యొక్క 4 ఓకే ఈ నొసట ఈ నొసట మీద కరెక్ట్ పడ్డది. మొన్న నేను చాలా సంవత్సరాల క్రితము నేను యూట్యూబ్లో చూస్తున్నప్పుడు ఇంత పెద్ద పుర్రె స్కల్, దాని మీద కరెక్ట్ ఒక పెద్ద హోల్. నార్మల్ హెడ్ కాదు, నార్మల్ వ్యక్తి చనిపోయిన తర్వాత లాస్ట్ ఆయన ఎముకలు అయిన తర్వాత ఆయన స్కల్, ఏమంటారు స్కల్ తెలుగులో? పుర్రె. ఆయన మనం పుర్రె చూస్తే ఇంతే ఉంటుంది, కానీ పెద్ద ఉందంట ప్రియులారా. దాని కరెక్ట్ రాయి మధ్యలో 4 మీద రాయి హోల్ ఉందంట. తర్వాత అందరు తెలిసింది ఇది గొల్లియాతుదే. ఎప్పుడైతే దావీదు ఆ రాయితో గొల్లియాతును కొట్టి చచ్చిపోయినాడు, ఆ రోజుల్లో చంపడం చాలా కామనే. అందరూ దావీదు ఆయన గెలుచుకొని ఆయన తలను కట్ చేసుకొని సిటీకి తెస్తుంటే అందరూ దావీదు పొగడాడు. ఎవరు పొగడాడు? సౌలు 1000 మందిని చంపితే దావీదు 10,000 మందిని చంపుతాడు అని చెప్పి జై అని పొగుడుతున్నప్పుడు సౌలుకు చాలా బ్యాడ్ ఫీలింగ్ వచ్చిందంట. వీడు మొన్న వచ్చి నాకంటే ఎక్కువ పేరు సంపాదించుకున్నాడు అని చెప్పి అప్పటి నుంచి దావీదును చంపాలని కత్తి తీసుకొని చేసేవాడు అంట. కరెక్ట్ కత్తి వేసినప్పుడు ఆ టైంకి దావీదు ఎట్టో బెడ్ కావడమో అటు అది వెళ్ళి కరెక్ట్ గోడకు తగ్గలేదు. సౌలు దేవుడు ఎన్నుకొని నిన్ను రాజుగా చేస్తే ఆయన మీద జలస్గా ఫీల్ అవుతావా? దేవుడు ఇంత మంచి అవకాశం నీకు ఇచ్చి ఇంత తిండి బట్ట మంచి రాజు గృహంలో పెడితే నువ్వు నీ యొక్క సహోదరు మీద అంత జలస్గా ఫీల్ అవుతావా? నువ్వు చెయ్యని పని ఆయన చేశాడు కదా, యూ షుడ్ హావ్ బీన్ హ్యాపీ. లాస్ట్ ప్రియులారా ఈ శామ్యూయల్ అనే ప్రవక్త చనిపోతాడు. సుధా గారు ఆ రోజులలో రాజులు యుద్ధానికి వెళ్ళాలంటే ప్రవక్తను అడగాల. వినోద్ ప్రభు అయితే ప్రవక్త వెళ్ళరు, డైరెక్ట్ దేవుడితో మాట్లాడేవాడు కదా, ప్రవక్త ద్వారానే వెళ్ళాలా. నేను ప్రవక్త అనుకోండి, నా దగ్గర శామ్యూయల్ బ్రదర్ మేము యుద్ధానికి వెళ్ళొచ్చా, శామ్యూయల్ బ్రదర్ మేము యుద్ధానికి వెళ్ళొచ్చా, నేను వెళ్ళి ప్రార్థన చేసి ఒక 2 days 3 days ఒక వారమో దేవుడు అప్పుడు దేవుడు నాకు చెప్తాడు, ఆ శామ్యూయల్ చెప్పండి వీళ్ళని యుద్ధానికి వెళ్ళాలని చెప్పండి. అప్పుడు నేను వాళ్ళని చెప్పేవాడు యుద్ధానికి వెళ్ళండి. ఇప్పుడు ఆయన ప్రవక్త చనిపోయాడు, వీళ్ళకి చెప్పేవాళ్ళు ఎవరు లేరు. లాస్ట్కు సౌలు ఒక మంత్రం చేసేదాన్ని ఆమె లేడి దగ్గరికి వెళ్తాడు, సోద చెప్తారు కదా, చేతులు చూసి జ్యోతిష్యం చెప్పి బైబిల్ పక్కన పాపం అది, నీ దేవుడైన యెహోవా లేడని నువ్వు సోద చెప్పించుకుంటావా? ఈయన వెళ్ళి ఆమెను కలిశాడు. రాత్రిపూట దుప్పటి కప్పుకొని వచ్చి ఎవరు చూడకుండా, అయ్యా నేను శామ్యూయల్తో మాట్లాడా. శామ్యూయల్ ఎక్కడో ఆయన చనిపోయి పాత పెట్టారు. ఆయన అప్పట్లో పాత పెట్టబడ్డాడు. బైబిల్ రాయబడింది ఈ మంత్రగతే మరి ఏం చేసిందో ఏమో, శామ్యూయల్ బయటకు వచ్చాడంటండి. ఇప్పుడు నాకు బైబిల్లో అర్థం కాని ఏదైనా వాక్యం ఉంటే అది
ఒక మంత్రగత్తె మంత్రం చేస్తే చనిపోయిన శామ్యూలు అంత భక్తుడు ఎలా బయటకు వచ్చాడు? అప్పుడు శామ్యూల్ బయటకు వచ్చి, సౌలు ఎందుకయ్యా నన్ను డిస్టర్బ్ చేశాను? బైబిల్ ఉంది ప్రియుల ఈ మాట, ఎందుకయ్యా నన్ను డిస్టర్బ్ చేశాను? నువ్వు పోయి ఈ మంత్రం, నీకు దేవుడు లేడా? యెహోవా దేవుడు లేడా? నీకు ఇదా ముఖ్యము? మన చేతులు చూపించుకోవడం, జ్యోతిష్యం చూపడం, మంత్రాలు చేయడం, నీ దేవుడైన యెహోవా ప్రార్థన చేస్తే వింటాడని లేదా? ఎన్ని మిస్టేక్స్ అండి. కనీసం సౌలు ఇది చేసినందుకు ఇప్పుడన్నా పశ్చాత్తాపడ్డా? దేవా సారీ ప్రభు అని అన్నాడా? లాస్ట్ యుద్ధానికి ఆయన కత్తి తీసుకుని ఆయన పొడుచుకున్నాడు. ఎంత ఘోరం జరుగుతుందో. యూదా ఆయన్ని ఉరేసుకున్నాడు. పశ్చాత్తాపడలేదు, సారీ చెప్పలేదు. తప్పు చేసినప్పుడు ప్రియులరా ఒక వ్యక్తి పశ్చాత్తాపడి పాపాలు ఒప్పుకోవాలి. అది దేవుని విరుద్ధం కావచ్చు, మనుషులు కావచ్చు. సౌలు ఒప్పుకోలేదు. రెండోది సొలొమోను రాజు, అది పెద్ద మందిరం, చాలా పెద్ద మందిరం కట్టించాడు. ఆ గుమ్మాలకు బంగారు పూతలు అంటారు. చాలా పెద్ద ఆవరణం, దేవదార వృక్షం అంటే ఆల్మోస్ట్ టీ కుట్టు రోజు కనుక్కోండి కదా. ఆ సొలొమోను మందిరం కట్టిన తర్వాత దేవుడు అంటాడు, సొలొమోను ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, నువ్వు నా కొరకు కట్టనుద్దేశించిన ఇల్లు ఏ పాటిదయ్యా? ఇవన్నీ నా హస్తకృత్యములు కావా? నేను వీటిలో ఉండకుంటానా? సర్వోన్నతుడు హస్తకృత్య ఆలయాలలో నివసింపడు. ఇదొక్క వాక్యం నుండి ఈరోజు వరకు మన అలవాల్లో సొంత బిల్డింగ్ కట్టుకోకుండా ఉండడానికి నాకు కారణం. ఈరోజు వరకు నేను అదే అనుకుంటాను. దేవుడు ఇచ్చిందా? ఓకే. ఒక చిన్న ల్యాండ్ ఇస్తాడా? ఓకే. లేదా నేను చనిపోయే వరకు ఏదో రకంగా సేవ చేస్తాను. బిల్డింగ్ ముఖ్యంగా ఉంటే మంచిదే. మేము కొత్తగా వచ్చినప్పుడు ఒక సిస్టర్ అంటుండే, బ్రదర్ మాకు చిన్న ల్యాండ్ ఉంది, మేము దేవుని సేవ మందిరం పీకేస్తాము, మీరు మంచిగా సేవ చేస్తారు. వాక్యం పాపం లాస్ట్ వాళ్ళ కొడుకులు ఆబ్జెక్షన్ చేస్తే వాళ్ళకి లేదండి. అది ముఖ్యం కాదు చెప్పి ఆయన సొలొమోను ఏం చేశాడంట ప్రియులారా? 1000 మందిని పెళ్లి చేసుకున్నాడంట. వెరీ బ్యాడ్ ఎగ్జాంపుల్. ఎందుకు? వాళ్ళ తండ్రికి 10 మంది భార్యలు ఉంటారు. దావీదు 10 మంది భార్యలు ఉండేవాళ్ళు. తండ్రిని చూసిండు, కొడుకుని నేర్చుకున్నాడు. పేరెంట్స్గా మనం మంచి ఎగ్జాంపుల్ సెట్ చేయకుంటే మన పిల్లలు సేమ్ అదే తెలుస్తాం. ఇక్కడ వేడి ఉందండి, జయంతి వాళ్ళ చెల్లెలు, వీళ్ళు మన దగ్గర కొన్ని రోజులు ఉన్నారు. కూర్చొని ప్రేయర్ చేసుకుని ఆ పిల్ల చున్ని ఓన్ చేసుకుంటే కూతురు ఆ చిన్నది బ్లెస్సింగ్ వాళ్ళ మమ్మీ దగ్గర తీసుకొని ఆ ఓన్ వేసుకుంటుంది, ప్రేయర్ చేసుకుంటుందండి. అది మన పిల్లలు నేర్చుకుంటారు. బైబిల్ చదవండి. మన పిల్లలు టీవీ పెట్టరు మన ముందు, మనం బైబిల్ చదువుతుంటే పాటలు పాడుకుంటండి, మన పిల్లలని పాడతారు. 10 మందిని చేసుకున్నాడు, ఈయన 1000 మందిని చేసుకున్నాడు. 700 మందిని పెళ్లి చేసుకున్నాడంట, 300 మందిని ఉంచుకున్నాడు. ఉంపుడు గత్తెలు. ఈ 700 మంది ప్రభు దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళే. ఈ 300 మంది విగ్రహారాధికులు, రాళ్లను చెట్లను పూజించేవాడు. వీళ్ళంతా ఏం చేశారంట? ఈ 300 మంది సొలొమోను ఈరోజు మా పూజకు నువ్వు రావాలా? సొలొమోను చెప్పొచ్చు కదా, బైబిల్ ప్రకారం మనం విగ్రహాలను చేయబోతున్నామా, మీరు రండి మందిరానికి రండి, వాళ్ళు తీసుకోవచ్చు కదా. వెళ్ళిపోయాడంట. నా భార్య ఎక్కడ హర్ట్ అవుతుంది? ఆ దేవతలకు పెద్ద మందిరాలు కట్టించాడంట ప్రియులరా. బైబిల్ రాయబడి జ్ఞానవంతుడు సొలొమోను. నాకు తెలిసి ఆయన జ్ఞానవంతుడు కాదు. పరలోకానికి వెళ్ళకుంటే ఏం జ్ఞానం అండి? దేవుని బాధపరిచి విగ్రహాలు చేయడం జ్ఞానమా? పశ్చాత్తాపడాలి. పోయినసారి మనం నేర్చుకున్నది ప్రియులరా, ఒకరికొకరు మనం వందనాలు చెప్పాలా, వస్తుంది ఒకళ్ళు అందరికి కలవాలా, వస్తుంది చెప్పాలా. నేను ప్రేయర్లో కూర్చున్నామా, తర్వాత వందనాలు చెప్పాలా. విష్ వన్ అనదర్.
రెండోది ఒకరికొకరు మన సావాసం ఉండాలి. మనం ఒక్కడం ఏం చేసుకోలేము. నాకు ఎవరితో సంబంధం లేదు అక్కడప్పుడు రేపు మనకు అవసరం వస్తుంది. చావులు అయితే, పెళ్ళిళ్ళు అవుతాయి, వెళ్ళాలా, ఫెలోషిప్ ఉండాలా. మూడోది మనం పోయిన వారం మనం నేర్చుకుంది ఏంటంట, ఓకే, ఒకరినొకరు మనం క్షమించాలి. ఏదో జరిగింది మనం చేయలేదా? జనరల్గా అండి, మనం చేయలేదా? మనం ఏం తప్పు చేయలేదా? ఏం తప్పు మాట్లాడలేదా? బైబిల్ రాయబడింది, మిమ్మల్ని దేవుడు క్షమించిన ప్రకారం మీరు క్షమించండి. ఒకరికొకరు సమాధానం ఉండాలంట. రైట్, ఈరోజు కొత్త 2 లెసన్స్ నేర్చుకున్నాం. అనదర్ 10 minutes we will learn another 2 అండి. ఈరోజు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రియులరా, ఒకరికొకరు మనం ప్రియులరా ఆతిథ్యం ఇవ్వాలి. We have to show hospitality with one another. ఆతిథ్యము తెలుసు కదా. హాస్పిటాలిటీ అంటే ఎవరన్నా మన ఇంటికి వచ్చినప్పుడు, ఎవరన్నా మన ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళని మనం చక్కగా ఆతిథ్యాన్ని ఇవ్వాలంట. వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళకి టీ ఇవ్వడము, గ్లాస్ ఆఫ్ వాటర్ ఇవ్వడము, ఒక లంచ్ టైం అయితే లంచ్ కూడా తినిపోండి, డిన్నర్ టైంలో డిన్నర్ చేసుకోండి, బ్రేక్ఫాస్ట్ టైంలో బ్రేక్ఫాస్ట్ చేసుకోండి. ఇది వాక్యం ఉంది ప్రియుల. ఎక్కడుంది? పేతురు రాసిన మొదటి పత్రిక. పేతురు ఒక పత్రిక రాశాడు ప్రియులరా, 4వ అధ్యాయం 9 చూద్దామా. మనం ఒకరికొకరు మనం ఆతిథ్యం ఇవ్వాలంట. 4వ అధ్యాయము 9వ వచనం మనం ఒకసారి గమనించినట్లయితే, అందరూ చూడండి, నేను చదువుతాను ప్రియులారా. మేము 8 నుంచి, ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యంగా ఒకరి ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారై ఉండి, తర్వాత అంటాడు, సనుగు కొనకుండా ఒకరికొకడు ఏమివ్వండి. ఏమి ఇవ్వాలంట? ఆతిథ్యము. ఇంగ్లీష్లో ఏముంది కదా, చదవండి ఎవరు ఇంగ్లీష్లో చదువుతారు. First Peter chapter 4 verse 9, brother, little loudly. 4 verse 9. Show hospitality to one another. చాలండి. Show hospitality with one another. తర్వాత without grumbling. సనుగో బాగా వినండి ప్రియులారా, ఇవన్నీ మన పార్ట్ ఆఫ్ లైఫ్, మన జీవితం పార్ట్. సనుగోకుండా, గొనగకుండా ఇశ్రాయేలు దేవుడు బాగా మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో వారిలో కొందరు సనీరి కాబట్టి దేవుడు సర్పాలను పంపి చంపించాడంట. సనుగుతారా? గొనుక్కుంటారా? వాళ్ళు ఉందంటే ఏం కాదు, వాళ్ళు లేనప్పుడా? బైబిల్ ఉంది, ఒకరికొకరు ఆతిథ్యం ఇచ్చుకోండి. పేతురు రాసిన విశ్వాసులు, ప్రభువు నమ్ముకున్నవాడు. ఇది అన్యులకు కాదండి, ప్రభువును నమ్ముకోకుండా, బ్యాప్టిజం తీసుకోకుండా వీళ్ళకి కాదు. ఈ వాక్యాలన్నీ ప్రభువును నమ్ముకున్న మందిరానికి వచ్చేవారికి, మనకి ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు వారికి ఆతిథ్యం ఇవ్వాలంట. ఇతరులు మనకి ఏం చేయాలనుకుంటారో ఫస్ట్ మన వారికి ఆతిథ్యం ఇవ్వాలంట. అబ్రహాము ప్రియులు, మీకు బైబిల్లో అబ్రహాం అనే ఒక వ్యక్తి ఉండేవాడు. ఆయన ఏం చేసేవాడంట, ఆయన ఒక రోజు చెట్టు కింద కూర్చున్నాడంట. మామ్రా అనే స్థలంలో సింధూర వనంలో కూర్చున్నప్పుడు 3 మనుషులు వచ్చారంట. ఎవరి 3 మనుషులు? చాలా మంది అంటారు వాళ్ళు దేవదూతలు, దే ఆర్ ఏంజల్స్. ఏంజల్స్ వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడంట ప్రియురా, వాళ్ళ 3కి కాళ్ళకు నీళ్ళిచ్చి మీరు కూర్చోండి అని చెప్పి, ఇమ్మీడియట్గా భార్యకు చెప్పి లంచ్ దీని మీద ప్రిపేర్ చేయించి ఇమ్మీడియట్గా వాళ్ళు పెట్టాడట. పరుగున వీళ్ళకి ఎవరో తెలవదు. బైబిల్ రాయబడింది, హీబ్రూలకు రాసిన పత్రికలో, మీరు తెలవని వారికి కానీ ఆతిథ్యం ఇచ్చారు.
ఎవరో వచ్చారు, ఆతిథ్యం ఇచ్చారు. అది గుడ్ క్వాలిటీ అండి. ముఖం తెలియదు, వారికి మనం ఎందుకు ఇవ్వాలా, వాళ్ళకి ఎందుకు మనం పెట్టాలా అనకూడదంట పిల్లరా. ఇప్పుడు అబ్రహాం కింద వీళ్ళు ఎవరో తెలియదు. తీయండి పిల్లరా, ఆదికాండము 18 వచ్చాయి. ఒక్కసారి అందరు తీసినట్లయితే ఆతిథ్యం ఎంత ఇంపార్టెంటో మన జీవితంలో. నెక్స్ట్ టైం మనం ఇది నేర్చుకుని ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు మనం అలా చేస్తే ఒకరికొకరు మీరు ఆతిథ్యం ఇవ్వండి. సనుకోకూడదంట. ఇంతమంది వచ్చిండ్రు, ఇంతమందికి మనం పెట్టాలా అన్నట్టుగా మనం ఇప్పుడు అదే ఆతిథ్యం అంటే ఎవరైనా ఇంటికి వస్తే మనం వాళ్ళను మంచిగా చూసుకోవాలి, కనీసం తిండి పెట్టి పంపాలి. అది లేదనుకోండి కనీసం ఛాయ్ లేకపోతే వాటర్ ఇచ్చి పంపాలి. 18:1 అందరూ మీ బైబిల్ చూడండి తెలుగు. మరియు 18 ఆదికాండం 18 వచ్చాయి. మరియు మామ్రే దగ్గర ఉన్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. ఇప్పుడు ప్రభు ఆయనతో కనబడ్డాడు. అతడు కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలవబడి ఉండేది. ఎవరి 3? చాలా మంది అంటారు తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ. బట్ నాకు తెలిసి వీళ్ళు 3 దేవదూతలు. అతడు వారిని చూచి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నీలమట్టుకు వంగి, చూసారా పరిగెత్తుకుని వాళ్ళ దగ్గరికి వచ్చి నీలమట్టుకు వంగి, ప్రభువా నీ కటాక్షం నా మీద నున్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. నేను కొంచెం నీళ్లు తెప్పించేదను. దయచేసి కాళ్ళు కడుక్కొని ఈ చెట్టు కింద అలసట తీర్చుకున్నది. కొంచెం ఆహారం తెచ్చేదను. మీ ప్రాణములను బలపరుచుకున్నది. తర్వాత మీరు వెళ్ళవచ్చును. ఇందు నిమిత్తమే కదా మీ దాసుని యుద్ధకు వచ్చి తిరగాను. వారు మీరు చెప్పినట్లు చేయమనగా అబ్రహాం గుడారంలో ఉన్న శారా యుద్ధకు త్వరగా వెళ్ళి 3 మానికల మెత్తని తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాను. మరియు అబ్రహాం పశువుల మందకు పరిగెత్తి ఒక మంచి లేత దూడను, పిల్లల మేకను కాదు దూడను తెచ్చి ఏం చేశాడంట, ఒక పనివాణి అప్పగించును. వాడు దాన్ని త్వరగా సిద్ధపరచును. తర్వాత అతడు వెన్నెను పాలను తాను సిద్ధము చేయించిన దూడను తెచ్చి వారి ఎద్ద పెట్టి వారు భోజనం చేయుచుండగా వారి యొక్క చెట్టు క్రింద నిలుచుండేను. సో 3 వచ్చారంట ప్రియులారా. దేవుడు కనపడ్డాడంట, ఈ 3 కనపడ్డారంట. సిస్టర్ ఏం చేశాడు, అబ్రహాం పరిగెత్తుకుంటూ పోయి వాళ్ళకు నీళ్ళు ఇచ్చి కాలు కడుక్కోమని చెప్పేసి సాగిలపడి వంగి సారథి చెప్పమ్మా 3 వచ్చారు ఇంటికి పెట్టి తీసుకుని రొట్టెల్చి మందలకి ఒక దూడలు తెచ్చాడంట. దాన్ని మంచిగా ప్రిపేర్ చేశాడంట. తెచ్చి అందరు ఇచ్చి వాళ్ళు భోజనం చేసారు. అది ప్రియులారా ఒకరికొకరు ఆతిథ్యం. ఇంగ్లీష్లో షో హాస్పిటాలిటీ. మన ఇంటికి ఎవరు వచ్చినా మనం ఆ హాస్పిటాలిటీ మనం చూపించాలంట. రెండవది ప్రియులా షూనమరాయి, షూనమైట్. ఇంగ్లీష్లో ఒక గ్రామం ఉండేదంట. ఆ గ్రామంలో ధనం ఏం చేసింది చూద్దాం. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయం 8వ వచనం. అందరు తీయండి ప్రియులా. 2 Kings chapter 4 verse 8. గమనించండి ప్రియులా. 2 Kings chapter 4 verse 8. I will read. నేను మీ కొరకు చదువుతాను. గమనించండి. ఒక దినమందు ఎలీషా షూనేము పట్టణమునకు పోగా అచ్చట గనురాలైన ఒక స్త్రీ, గనురాలంటే చాలా రిచ్, మేము చాలా గౌరవమైన ఒక స్త్రీ భోజనముకు రమ్మని అతని బలవంతం చేసి గనుక అతడు ఆ మార్గంలో వచ్చినప్పుడల్లా ఆమె ఇంట భోజనం చేయొచ్చు వచ్చాను. కాగా ఆమె తన పెనిమిటిని చూచి మన ఎందుకు వచ్చుచూ పోవచ్చున్న వాడు భక్తిగల దైవజనుడని నేను ఎరుగుదును. కావున మనం అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభము నుంచుదము. అతడు మన యుద్ధకు వచ్చినప్పుడల్లా అందులో బస చేయునని చెప్పాను. ఆ తర్వాత అతడు అక్కడ ఒకానొక దినమున వచ్చి ఆ గదిలో నుంచి చొచ్చి అక్కడ పరుండెను. She was very rich in honey, this lady.
ఎప్పుడు ఎలీషా ఆ మార్గాన్ని వెళ్తున్నప్పుడు బలవంతం చేశామా? అయ్యా అయ్యా నువ్వు సేవకుడు కదా, మా బలవంతం చేసేదంట. మీకు ఎంతమందికి తెలుసు ప్రియుల, యేసుప్రభు అంటాడు కదా మత్తయి సువార్త 10:40 చదవండి ఒకసారి, మనందరం చదువుకుందామా? 10:40 చూడండి. సేవకులకు మనము ఏదైనా పెడితే మనకేం వస్తుందంట? అది మనం వాలంటరీగా పెట్టాలా, మనం వాలంటరీగా ఇవ్వాలా. అది మన పిల్లలకు ఆశీర్వాదం ప్రియుల. 10:40 రండి, నేను చదువుతాను, దయచేసి అందరూ గమనించండి. మీ బైబిల్ చూసుకుందాం. 10:40 యేసుప్రభు అంటాడండి శిష్యులతో ఏమని, మీరు సువార్త ప్రకటించడానికి వెళ్ళండి. మీరు సువార్తను ప్రకటిస్తూ వెళ్తున్నప్పుడు ఏం జరుగుతుందంట ప్రియులరా? మిమ్మును చేర్చుకుని వాడు నన్ను చేర్చుకున్నాను, నన్ను చేర్చుకుని వాడు నన్ను పంపిన వాడిని చేర్చుకున్నాను. విన్నారా కదా రాగమ్మా? యేసుప్రభు శిష్యులు 12 మంది శిష్యులు చెప్తారు మేఘనాథ్ గారు, మీరు వెళ్ళండి, గ్రామాలలోకి వెళ్ళి మీరు సువార్తను ప్రకటించండి. మీరు ప్రకటిస్తున్నప్పుడు ఎవరన్నా మిమ్మల్ని చేర్చుకున్నారనుకోండి, సుమా ప్రభు అంటాడు వాళ్ళు నన్ను చేర్చుకుని నేను పంపాను కదా మిమ్మల్ని. నన్ను చేర్చుకుంటే వాళ్ళు నన్ను పంపిన నా తండ్రిని చేర్చుకున్నట్లంట. ఒక సేవకులను మనం ఇంట్లో చేర్చుకొని వాళ్ళని గౌరవిస్తే యేసుప్రభుని గౌరవించామంట. నేను చాలాసార్లు చెప్పాను, నేను మా బాబు పెళ్లికో మా పాప పెళ్లికో అమ్మ వినోద వాళ్ళ మమ్మీని పిలిచాను. అమ్మ ఏమన్నది, నేను బిజీగా ఉన్నాను ఆయన, నేను రాలేనని వినోద్కు చెప్పాను. వినోద్ కానీ బిజీగా ఉండి వాళ్ళ బాబుకి చెప్పాడు, బేటా నువ్వు వెళ్ళిపోనాడు. ఆయన వచ్చి పెళ్లికి వచ్చాను. సో పేరెంట్గా మేమేం చేస్తాం, ఆయనను గౌరవిస్తాం, మంచిగా చూసుకుంటాం, తినే వరకు మేము ఆయన దగ్గర ఉంటాం కదా రాయనమ్మ. అప్పుడు ఇంటికి వెళ్తుంటే వినోద్ అడుగుతారు, వారు పంపిన తల్లి ఏమన్నా ఎట్లుండే పెళ్లి, చాలా బాగుండే డాడీ, అంకుల్ ఆంటీ చాలా బాగా చూసుకున్నారు, నేను పోయే వరకు నా ఇంటనే ఉన్నారు, నన్నే చూసుకున్నారు. సో ఆయన హ్యాపీగా ఫీల్ కాడా కూడా. అప్పుడు వాళ్ళ మమ్మీ అడుగుతుంది, ఏం పెట్టా ఎల్లో పెళ్ళికి లేదు మమ్మీ, నేను వెళ్ళలేదు, మేము చిన్నోని పంపాను, చాలా బాగా చూసుకున్నారంట. తల్లి ఏమ హ్యాపీ. అలా మిమ్మల్ని చేర్చుకుంటే యేసుప్రభు అంటాడు, మీరు నన్ను చేర్చుకున్నట్టు నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపిననా తండ్రిని చేర్చుకున్నట్లు సేవకులను, మరి ముఖ్యంగా ప్రియుల సేవకులు వస్తే మన ఇంటికి ఆశీర్వాదం. నేను నా గురించి చెప్పట్లే, ఐఎమ్ జనరలైజింగ్. కొన్ని కుటుంబాలలో సేవకులు వెళ్తే ప్రాణం అంత ప్రేమగా చూసుకుంటారు. నాకు కొన్ని కుటుంబాలు ఉన్నాయి ప్రియులరా, వెళ్తే చాలు కాళ్ళు కింద పెట్టి నేను అంత చక్కగా చూసుకుంటాను. ఆ ఇంటిని దేవుడు ఎంత ప్లస్ చేశాడంటే. అంతేనా? సేవకులను మిమ్మల్ని నేను పంపాను కాబట్టి మిమ్మల్ని ఎవరైతే చేర్చుకునేవాడు నన్ను చేర్చుకున్నట్టు, నన్ను చేర్చుకునేవారు నన్ను పంపిన. నేను ఆంధ్రాలో కొన్ని ప్రాంతాలకు వెళ్ళాను ప్రియులరా. ఆంధ్ర ప్రాంతం అంటే నేను గమనించిన దాంట్లో అంతే కదా, ప్రాణం ఇచ్చేస్తారు, అంత ప్రేమ. తెలంగాణలో చాలా మంది కుటుంబాలు ఎంత సేవకులు వచ్చారు, అంత ప్రేమగా చూసుకుంటారు. సో దేవుని బిడ్డలు వాళ్ళు ఏ ప్రాంతంలో ఉన్నా ఓకే, సేవకులను గౌరవిస్తే ప్రభు అంటాడు వాడు నన్ను గౌరవించినట్లు. 41 ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకునేవాడు ప్రవక్త ఫలము పొందును, నీతిమంతుడను నీతిమంతుని చేర్చుకునేవాడు నీతిమంతుని ఫలము పొందును. తర్వాత అంటాడు, మరియు శిష్యుడని ఒకడు ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్లు మాత్రం త్రాగనిచ్చును, వాడు తన ఫలము పోగొట్టుకున్నాడని నిశ్చయంగా మీతో చెప్తాడు. అమ్మా బైబిల్లో రాయబడింది ఆనంద్ గారు, సేవకులు వస్తే వాళ్ళని గౌరవిస్తే సేవకులకు రావాల్సిన బహుమానం దేవుడు మనకి ఇస్తాడంట. నీతిమంతుడు వస్తే, ఇప్పుడు నీతిమంతుడు అంటే పాస్టర్ కాదు, సేవకులు కాదు, నీతిమంతుడు అంటే ఎనిబడి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మన శ్రీలేఖ సిస్టర్ గారు మా ఇంటికి వచ్చారు, ఆమె పాస్టర్ కాదు. చరణ్ గారు వచ్చారు, ఆయన పాస్టర్ కాదు. మన ఆనంద్ గారు వచ్చారు, ఆయన పాస్టర్ కాదు. కానీ ఆయన నీతిమంతుడు, ప్రభువుని నమ్ముకున్నాడు, దేవుని బిడ్డ. మన ఇంటికి నీతిమంతులు వస్తే వాళ్ళని మనం సన్మానిస్తే నీతిమంతులు ఆయనకు రావాల్సిన ప్రతిఫలంలో మనం కొద్దిగిస్తాడు. ప్రవక్త ఈయన మంచి దేవుని సేవకుడు, వాక్యాన్ని చెప్తాడు, గిమికులు చేయడు అని ఆయన గౌరవిస్తే ఆ ప్రవక్తకు రావాల్సిన ఆశీర్వాదం దేవుడు మనకిస్తాడు.
సేవకుడు వచ్చాడని చెప్పి గిన్నెడు సన్నీళ్ళు మాత్రం తాగనిచ్చునో వాడు తన ప్రతిఫలము పోగొట్టుకున్నాడు. చిన్న నీళ్ళు ఇస్తున్నారంటండి. ఎందుకు ఈ నీళ్ళు అంటారంటే సుప్రియ, మిడిల్ ఈస్ట్ లో ఇజ్రాయిల్, సౌదీ ఆ ఏరియా భయంకరమైన వేడి. ఇప్పుడు చూసారా, అబ్రహాము మామిరే దగ్గర సింధూరవనంలో ఎండలో కూర్చున్నాడంట. ఆ ఏరియా ఎంత బాగా ఎండ విన్నాం. సో ఆ రోజుల్లో ఎవరు ఫస్ట్ నీళ్ళు ఇచ్చేవారంట తాగడానికి, ఫస్ట్ కాలు గడగడి, తర్వాత ప్రాంతంలో ఉండేవారు. కాబట్టి మీకు గిన్నెడు చన్నీళ్ళు సేవకుడు బ్రదర్ వచ్చారు మా ఇంటికి, పాస్టర్ గారు వచ్చారు, నేను నా గురించి చెప్పట్లేదు, ఆయన జనరలైజింగ్. ఇది యూట్యూబ్ లో ఫేస్బుక్ లో కొన్ని వేల మంది చూసుకుంటారు. సో వాళ్ళందరికీ గిన్నెడు చన్నీళ్ళు మాత్రం గ్లాస్ నీళ్ళు ఇచ్చారంట. వాడు తమ ప్రతిఫలమో పోగొట్టుకోరంట. సుమా, సేవకులను మనం గౌరవిస్తే మన ప్రతిఫలం ఇస్తాడంట. ఏ రకంగా? మన పిల్లలను బ్లెస్ చేస్తాడు, మన భార్య మన భర్తకు ఆరోగ్యం ఇస్తాడు, ఫైనాన్షియల్గా బ్లెస్ చేస్తాడు, మంచి నిద్ర ఇస్తాడు, మంచి ఆరోగ్యం ఇస్తాడు, మంచి జీర్ణశక్తిని ఇస్తాడు. ఇవన్నీ ఆశీర్వాదాలు కావా? ఆ స్త్రీ అయ్యా ఏలియా మనకు ప్రతి నిద్ర వచ్చి తిరిగిపోతున్నాడు, ఆయన వచ్చినప్పుడు ఆయన పడుకోవడానికి స్థలం లేదు, అయ్యా అయ్యా భర్తకు రికమెండ్ చేస్తుంది ఈమె. సామాన్యంగా భర్తలు ఇంట్లో చాలా మటుకు ఏం నడవవు, భార్య చెప్తేనే వింటారు. జనరలైజ్ ఆ రోజుల్లో చూసారా, ఈయనకు ఆ థాట్ రాలేదు, భార్య ఇన్ఫ్లుయెన్స్ చేసిందంట. అయ్యా అయ్యా ఈయన ప్రతిసారి వస్తుపోతున్నాడు, మన గోడకి ఒక చిన్న రూమ్ కట్టింది. అమ్మా ఆయన కొరకు ఒక రూమ్ కట్టించి ఒక మంచి బెడ్ వేసి ఒక చిన్న ల్యాంప్ పెట్టి ఒక దీపం పెట్టి ఆడ గ్లాస్ నీళ్ళు పెట్టి ఆయన వచ్చినప్పుడల్లా తిని పడుకొని వెళ్ళిపోయాడంట. అంత చక్కగా చూసుకునేవారంట. ఆతిథ్యం పడుతుంది. ఒక్కసారి ఆలోచించిన ప్రియుల మన ఇంటికి వచ్చిన ప్రజలకు మనం ఆతిథ్యం ఇస్తాం. ఇప్పుడు నేను పాస్టర్ గురించి మాట్లాడలేదు, ఆయన జనరలైజ్. మన చుట్టాలో మన బంధువులో లేకుంటే మన చర్చ్ మెంబరో మన ఫ్రెండో వచ్చినప్పుడు వారిని దాని ద్వారా వాళ్ళని మనం దేవుని దగ్గర తీసుకురావచ్చు. ప్రియుల మనం ఎంతమంది ఇంటికి డిన్నర్ వెళ్ళాము, ఎంతమంది ఇంటికి లంచ్కి వెళ్ళాము, మనం ఎంతమందిని పిలిచాము. ఒక్కసారి ఆలోచించండి. 1 minute పాజ్ ఇస్తాను, జస్ట్ ఆలోచిద్దాం. ఈ రోజు నుంచి ట్రై నేర్చుకుందాం కదా పిల్లల. మనం ఎవరైనా పిలిచి రండి బ్రదర్, రండి సిస్టర్, నేను నా గురించి చెప్పట్లేదు పిల్లరా, రండి మీరు ఫ్యామిలీగా రండి, ఈరోజు వాళ్ళతో భోజనం చేయండి. ప్రభుని నమ్ముకొని కానీ మనం అలాంటివి నేర్చుకుంటే ఏం లాభం అండి? తెలుగులో ఒక సామెత ఉంది కదా, మా ఇంటికి వస్తే ఏమి తెస్తావు, మీ ఇంటికి వస్తే ఏమి. ఇప్పుడు దాన్ని మనం రివర్స్ చేయాలి. మా ఇంటికి వస్తే నేనే ఇస్తా, మీ ఇంటికి వస్తే నేనే తెస్తాను కదమ్మా. బైబిల్ రాయబడింది. సనుకోకూడదు అంట. ఇంతమంది వచ్చిండ్రు, బియ్యం అయిపోయింది, ఎప్పుడు వస్తానే ఉంటారు. ఒక విద్వారాలు ఉండేదంట బైబిల్లో, ఇంతే నూనె ఇంతే పిండి ఉందంట. కరువు కాలం 3.5 సంవత్సరాలు ఎక్కడెక్కడ చనిపోతున్నారు, వాళ్ళ కొడుకులను కోసుకొని తిన్నారంట. బైబిల్లో రాయబడింది. ఏది ఆ గ్రామానికి వెళ్ళాడంట. అమ్మా నాకు ఆకలి ఏమైనా ఉందా అంటే, అయ్యా నాకు తెలితే పిండి ఉంది, ఒక రొట్టె చేసుకుంటే నూనె ఉంది, ఒక రొట్టె చేసుకుని కట్టెపల్లో ఏడుకుంటుందంట ఆ స్త్రీ. మొదటి రాజులలో రాయబడింది. ఆమె కొడుకు ఆమెకు వద్దనుకుని ఆమె లాస్ట్ తీసి ఆ సేవకునికి ఇచ్చిందంటండి. సార్ 3.5 సంవత్సరాల వరకు ఆ ఇంట్లో పిండి తగలేదంట, నూనె అయిపోలేదంట, కట్టెలుందంట. ఆమె ఎంత తీస్తే పిండి వస్తానే ఉందంట. యేసుప్రభు 5 రొట్టెలు 2 చేపలు పంచినట్టు వస్తానే ఉందంట అండి. ఇయ్యాలండి, వేరొకరికి సత్కారం చూపాలి, ఆతిథ్యం ఇవ్వాలి. ఎవరన్నా ఇంటికి వస్తే రాలేదా మనం పిలవాలా. మనమే ఎప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి కాదు, మనం కానీ పిలవాలి. సంగకూడదు, రానివ్వండి, 10 మంది రానివ్వండి కదా ప్రియులరా. సో ఇవన్నీ గుర్తుపెట్టుకున్న ప్రియులరా, ఒకటి మనం కొత్త సంవత్సరంలో ఇంకా జీవితకాలం అంతా ఇవి చాలా ముఖ్యం. దేవుడితో డీలింగ్ చేయలేని ప్రియులరా. కనబడే మనుషులనే నువ్వు గౌరవించకుండా, కనబడే మనుషులను నువ్వు ప్రేమించకుండా,
కనబడని దేవుని నువ్వు ఎలా ప్రేమిస్తావు అని వాక్యంలో రాయబడలేదు. కొందరు వీళ్ళనే గౌరవించకుండా, వీళ్ళతో సరిగ్గా మాట్లాడకుండా, వీళ్ళతో సరిగ్గా మనము సత్కరించకుండా, వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వకుండా, దేవా ఐ లవ్ యూ అంటే ఎట్లుంటుంది ఆ పాట? రెస్పెక్ట్ వన్ అనదర్, ఒకరినొకరు గౌరవించుకోవాలా, ఒకరికొకరు మనం గ్రీటింగ్ చేసుకోవాలి. ఉడకాలి, అందరిని గెలవాలి, నేను గెలవాలని వెళ్ళాలా. వాళ్ళు వచ్చి మనకు షేక్ హ్యాండ్ ఇచ్చే వరకు మనం ఆగకూడదు. అది తప్పు, అది గర్వం కిందికి వస్తుంది కదా ప్రియులారా. మనం వెళ్ళాలా. నేను బ్రతికిన రోజులు ఐ విల్ నెవర్ మిస్ దట్. నేనే వెళ్తా, నేనే చెప్తా, అలాగే చెప్తా అని మనం అనుకోవాలి. రెండోది ఒకరితో ఒకరు మనం మూడవది సహవాసంగా ఉంటాం. రేపేం అవసరం వస్తుందో మనకు తెలియదు. రేపు మన ఇంట్లో మంచి కార్యాలు జరిగినా చెడ్డ కార్యాలతో అందరు రావాలా, వాళ్ళు పిలిచినప్పుడు మనం పోవాలా. మనం పోలేదనుకోండి, రేపు ఎవరు వస్తారు? వాళ్ళు వస్తారా? వాళ్ళు నిజంగా వాళ్ళు దేవుని నమ్ముకున్నట్టు వస్తారేమో కండి. కానీ బైబిల్ ప్రకారం పోయిన వారం నేర్చుకున్నాం, మనం ఏది విత్తుతామో మనం పోలేదు కాబట్టి వాళ్ళు రాదు. నేను చెప్పాను కదా, ఆ లేడీ చనిపోయినప్పుడు నేను వెళ్ళాను, 5 మంది కంటే ఎక్కువ లేరండి, నేను 6వ వాడిని. చాలా బాధ అనిపించింది కదా. ఇన్ని సంవత్సరాలు క్రైస్తవులు ఉండి మనం సంపాదించుకున్న మంచి సాక్ష్యం అది. మంచి ఫెలోషిప్లు ఉండాలి, మాట్లాడదాం, విష్ చేద్దాం, క్షమిస్తాం, పని అందరితో సమాధానం ఉందాం. వాళ్ళు లేనప్పుడు ఏం మాట్లాడద్దు వాళ్ళ గురించి. తప్పండి ఇది, దేవుడు చూస్తాడు. అనవసరంగా మన రిలేషన్షిప్ పాడు. ఎన్ని సంవత్సరాలు ఉన్నా ఫెలోషిప్ పాడు కదానికి. ఆమేన్. ప్రార్థన. తండ్రి, ఇంతవరకు మీ వాక్యం ద్వారా అనేక సత్యాలు నేర్పించారు. మా ఆశ ఒకటే తండ్రి, ఈ లోకంలో ఉన్నప్పుడు